వీడియోలో మనము ఈరోజు రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట ఇది. వాట్ ఈజ్ రియాక్ట్ రీకన్సిలియేషన్? దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అయితే ముఖ్యంగా మనకి అసలు రీకన్సిలియేషన్ అనేది చూసినట్టయితే బేసిక్గా యూఐలో ఏదైనా మార్పు జరిగితే యూఐలో మనకి ఏదైనా మార్పు జరిగితే రియాక్ట్ మొత్తం యూఐని మళ్ళీ రీరెండర్ చేయదన్నమాట. అందులో ఉండే డేటాను మార్చిన చోటే రియాక్ట్ స్మార్ట్గా అప్డేట్ చేస్తుంది. రియాక్ట్ రీకన్సిలేషన్ is the process of comparing the previous and current versions of the React component tree and applying the necessary changes to the actual DOM to reflect the changes in the component tree. అంటే ఏం చేస్తుందంటే రియాక్ట్ మనకి ఎక్కడైతే ఒక కంపోనెంట్ లోపల మనము ఏ స్టేట్ని అయితే చేంజ్ చేసామో, ఎక్కడైతే స్టేట్ అప్డేట్ అయిందో, స్టేట్ అంటే డేటా అనమాట, స్టేట్ అప్డేట్ అయిందో ఆ యొక్క స్టేట్లో మాత్రమే డేటాని మాత్రమే రియాక్ట్ అనేది అప్డేట్ చేస్తుంది. కంపోనెంట్ మొత్తాన్ని కూడా రీరెండర్ చేయదన్నమాట. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి ముఖ్యంగా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనం ఒక పెద్ద ఆల్బమ్ ఉంది. ఆ ఆల్బంలో మనము మళ్ళీ ఒక ఫోటో మార్చాలంటే ఆల్బమ్ మొత్తాన్ని మళ్ళీ డిజైన్ చేయగలం. ఓన్లీ ఆ యొక్క ఫోటోని మాత్రమే మీరు చేంజ్ చేస్తే సరిపోద్ది అనమాట. మనకి ఇంకొక మనకి రియాక్ట్లో ఒక భాషలో చెప్పాలంటే అసలు వర్చువల్ డోమ్ అనేది మనకి బ్రౌజర్ యొక్క డోమ్ని ఒక లైవ్ కాపీగా ఉంటుంది అనమాట. మనకి వర్చువల్ డోమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, చూడండి మీరు. వర్చువల్ డోమ్ అనేది ఏంటంటే మనకి రియల్ డోమ్కి ఒక కాపీ అనమాట. అంటే రియల్ డోమ్లో అప్డేట్స్ చేయడానికి రియాక్ట్ ఏం చేస్తుందంటే వర్చువల్ డోమ్లో అప్డేట్ చేసుకొని వాటిని రియల్ డోమ్తో కంపేర్ చేస్తుంది అన్నమాట. కంపేర్ చేసి అందులో ఉన్న చేంజెస్, అందులో ఉన్న కంపారిజన్ మాత్రమే వర్చువల్ డోమ్ నుంచి రియల్ డోమ్లోకి ఇది ఏం చేస్తుంది, అప్డేట్ చేస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏదైతే స్టేట్ అనేది మనకి అప్డేట్ అయిందో డేటా, దాన్ని మాత్రమే మనకి డోమ్లో రియాక్ట్ అప్డేట్ చేస్తున్నమాట. ఈ యొక్క ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారంటే రియాక్ట్ రీకన్సిలియేషన్ అని చెప్పేసి అంటారు. ఈ ప్రాసెస్ని చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇంట్లో కీ పాయింట్స్ చూసినట్టయితే కంపేరింగ్ వర్చువల్ డోమ్ ట్రీస్. ఇది ఏం చేస్తుందంటే వర్చువల్ డోమ్ ట్రీ అంటే మనకి రియల్ డోమ్కి వర్చువల్ డోమ్కి మధ్య కంపారిజన్ చేస్తున్నమాట రియాక్ట్. యూజింగ్ డీఫింగ్ టు ఫైండ్ చేంజెస్. ఆ మధ్యలో డిఫరెన్సెస్ చెక్ చేసి వాటిని ఫైండ్ చేసి వాటిని మాత్రమే అప్డేట్ చేస్తూ ఉంటుంది. అప్డేటింగ్ ఓన్లీ వాంట్స్ నెసరీ. ఏదైతే మనకు నెసరీ కావాల్సి ఉందో, ఎక్కడైతే ఏ పార్ట్ అయితే మనకి కావాల్సిందో ఆ పార్ట్ని మాత్రమే ఇది అప్డేట్ చేస్తుంది అనమాట. ఎన్షూరింగ్ సూపర్ ఫాస్ట్ యూఐ అప్డేట్స్. ఇది చాలా ఫాస్ట్గా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మొత్తం కంపోనెంట్ అప్డేట్ చేయకుండా మనం ఓన్లీ ఎక్కడైతే ఏ స్టేట్ అయితే మనకు చేంజ్ అయింది, అప్డేట్ అయిందో దాన్ని మాత్రమే చేయడం వల్ల ఏమైందంటే మనకి చాలా ఫాస్ట్గా అప్డేట్ అనేది యూఐ అనేది రెండర్ అవుతూ ఉంటుంది. యూఐ అనేది మనకి స్పీడ్గా వర్క్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది అనమాట. ఇది రియాక్ట్ రీకన్సిలేషన్.